రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలులో జరిగిన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెన్నెపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిల్లా జడ్పీ చైర్మన్ మర్జి శ్రీనివాసరావు తెలిపారు. నేడు ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. ప్రజల ఆశలను వమ్ము చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను బలహీనపరిచిందని, అభివృద్ధి మరియు పరిపాలనా రంగాల్లోనూ ఆశించిన ఫలితాలు కనిపించలేదని పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు సహా అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ముఖ్యంగా మహిళల భద్రత, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుసు ఈ ప్రభుత్వం చేపట్టిన ఈ 2 సంవత్సరాల వైఖరికి నిరసనగా వారు చేసిన దాడులు గాని, ఈ ప్రభుత్వంలో జరిగిన ఈ 2 సంవత్సరాల్లో జరిగిన ఈ ప్రభుత్వం తలకు నిర్లక్ష్య లోపం గాని, లేదు వ్యవస్థల్ని ఏ రకంగా ప్రభావితం చేసి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియా కార్యకర్తలు ఇబ్బంది పెట్టే విధానాలు కానీ, లేదు మహిళలపై దాడులు కానీ, లేదు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్ని కక్ష కట్టి ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విధానాలు, ముఖ్యంగా మెడికల్ కళాశాలని ఏదైతే గత ప్రభుత్వంలో ప్రవేశపెడితే వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకోకుండా మరి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధానాన్ని మరి ఏ రకంగా కూడా వారికి మంచి పేరు రాకూడదని చేసిన కార్యక్రమం, లేదు ఆనాడు నాడు నేడు కింద తీసుకున్న విద్యా వ్యవస్థలో వారు తీసుకున్న నిర్ణయాలు, వారు చేసిన ఆనాడు కొంతమేర అసంపూర్తిగా ఉన్న కట్టడాలు కానీ వాటిని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇవన్నీ కూడా ఫోటో ఎగ్జిబిషన్ లో పెట్టాం. మరి దాని మీద చర్చలు చేశాం. ఈ ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్దలు అందరూ కూడా దీని మీద చర్చాగోష్ఠి చేసి ఖచ్చితంగా ప్రజల్లోకి ఇంకా మరింత బలంగా ప్రతి కుటుంబానికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో మరి అందరం కూడా వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పుస్తకాన్ని ప్రచురించాం. మరి ఈ పుస్తకాన్ని జిల్లాల అన్ని కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి చేరవేసే విధంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ చర్యలు చేపడతా ఉంది. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మరి ప్రతి కుటుంబానికి పుస్తకాన్ని ఇప్పటికే ఆ రోజు మరి దీన్ని లాంచ్ చేసాం మేమందరం కూడా గత ఈ నెల 2వ తారీఖు. దీన్ని మరి క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ప్రభుత్వం విస్మరించిన విధానం, ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం, సుమారు 3,60,65,000 కోట్ల పైబడి అప్పు చేసి ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయకుండా ఏ రకంగా ప్రజల డబ్బుని ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో వీటన్నింటినీ కూలంకషంగా ఇందులో పెట్టాం. అలాగే వారు వచ్చి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో, మరి ముఖ్యంగా వారు హామీలు ఇచ్చినప్పుడు కూడా వారు కానీ వారితో ఉన్న కూటమి పార్టీలు కానీ మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో మేము వెళ్ళాం. వారు వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని వెళ్ళారు. అది కాదని చెప్పి మరి పూర్తిగా ఏవైతే వారు చెప్పిన సూపర్ 6, సూపర్ 7 ఏ రకంగా వారు వచ్చి ఈ ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాల కాలంగా వారు విఫలం చెందారు. వారు చెప్పిన ఏ సూపర్ 6 కూడా ఏ రకంగా విఫలమైంది అనేది గణాంకాలతో సహా పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. కేవలం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించుకొని కేవలం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత హననం చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న నేతృత్వంలో, లేదు కొంత సోషల్ మీడియా ద్వారా కొంత సమాచారం పెడితే
మరి వారి మీద అక్రమ కేసులు బనాయించడం, వారిని భయపెట్టే కార్యక్రమాలు చేయడం కూడా ఇవన్నీ చూస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాల కాలంగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా. అందుకే ప్రతి కుటుంబానికి 2 ఏళ్ళు అనే కార్యక్రమం. మరి చివరగా రేపు 12వ తారీఖు మరి 2024 జూన్ 12 మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రోజు, గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన రోజు రేపు. దీనికి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం. మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు చాలా పెద్ద ఎత్తున. దానికి కారణం ఈసారి ప్రజల్ని కలుపుకొని ఏవైతే వర్గాలు ఉన్నాయి ఈ సమాజంలో, అన్ని వర్గాలు కూడా మరి మోసపోయారో ఆ మోసపోయిన అన్ని వర్గాల వారిని కూడా కలుపుకొని ప్రతి ఒక్కరిని రేపటి రోజుని నిరసన ర్యాలీలో భాగస్వామ్యం చేయడానికి మరి ఇప్పటికే కార్యాచరణ చేసుకున్నాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపు నిరసన ర్యాలీని చేపడతా ఉన్నాం.